సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ముందుగా చిట్టిబాబు గారు చెప్పండి, మీరే సినిమా ప్రముఖులు కాబట్టి ఏమిటి ఈ దారుణమైన పరిస్థితి? రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు రాజకీయాన్ని కలుషితం చేస్తున్నారా, లేక రాజకీయ రంగంలో కూడా ఉండొచ్చు, అప్పుడు వాళ్ళ మీద కూడా విమర్శలు వస్తాయి, వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు కొంతమంది పదవుల నుంచి కూడా తప్పుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అఫ్కోర్స్ ఏపీలో అట్లాంటి వాటికి ఇబ్బంది లేదనుకోండి, ఇది అధికార పార్టీ అయితే నడిచిపోతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అట్లాంటి దారుణమైన ఆరోపణ వస్తే కూడా కనీసం అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నామని జానీ మాస్టర్ చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన చాలా సహజంగా సామాజిక స్పృహ ఉందని ఈయన చెప్పటం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా చాలా సన్నిహితులు అంటే నిజమేనా? ఏమిటి అసలు ఈ పరిణామాలు? వీటన్నిటి మీద మీరేమంటారు? ఇవన్నీ కూడా అభిమానులకు కనువిప్పగలిగేలాగా మీరు మాట్లాడాలనేది నా ఉద్దేశం. వాళ్ళ మీద నాకేం వ్యక్తిగత ద్వేషం, ఆయన ఎవరో కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా నాకు సంబంధం లేదు, జనం ఎన్నుకున్నారు కాబట్టి. అంతే. ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్లో పేట్రేగిపోయిన పరిస్థితి కనబడుతుంది. గతంలో లేదా అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అన్ని రంగాల్లోనే ఉంది. ఏ రంగంలో లేదనే లేదు, అన్ని రంగాల్లో ఉంది. అది సినిమా ఫీల్డ్లో ఇవాళ పేట్రేగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే అమ్మాయి కనపడితే ఇమీడియట్గా ఎలా ట్రాప్ చేద్దాం, ఏ దారిలోకి తెచ్చుకుందాం, ఈ వేషాలు ఇవ్వటము, అవకాశాలు కల్పిస్తామనే మాటలు చెప్పటము. ఇవాళ సినిమా ఫీల్డ్ బాగా రిచ్ ఫీల్డ్ అయింది. ఇక్కడ కనుక ఒక్కసారి పొజిషన్కి వస్తే ఆదాయం గతంలో కాదు, పెద్ద ఆదాయం ఈ పాపులారిటీ ఆదాయం, దీని మీద ఆశపడి అనేక మంది రావటం జరుగుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇండస్ట్రీలో పేటైపోతుంది. ఒక పొజిషన్కి వచ్చాము అంటే మన చుట్టూ ఒక కాలిఫోర్నియా, ఈ ఏర్పాట్లకి ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు ఈ సీన్ ఆఫ్ సీక్వెన్సెస్ చూస్తూ ఉంటే అన్నీ డ్రైవింగ్ టు పవన్ కళ్యాణ్ గ్రూప్ మనుషులదే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ రాస్తే తప్పితే త్రివిక్రమ్ రాస్తే తప్పితే ఎలక్షన్లో డైలాగులు కూడా చాలా పంచి డైలాగులు అందరికీ తెలిసిందే. సో ఇవాళ జానీ మాస్టరు ఎక్కడ చూసినా రూట్ ఇక్కడ తేగ కదిలింది అనిపిస్తుంది నాకు. ఈ విషయంలో తేగ కదిలితే డొంకంతా కదులుతుంది. ఇది అంటే మన ఏం చేయలేరు. ఇప్పుడు పూనం కౌర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు దాని మీద ఇచ్చింది? పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద ఇచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాయి పార్వతి మెట్టల్ అమ్మాయి ఇచ్చింది. పార్వతి మెట్టల్ పవన్ కళ్యాణ్ నన్ను అరెస్ట్ చేశాడు, రమ్మన్నాడు, అడుగుతా. మరి అప్పుడు ఎందుకు గొడవ అవ్వలేదు? అదే అంటున్నా. ఇప్పుడు ఒకళ్ళ విషయంలోనేమో స్తబ్దుగా ఉంటామేంటి, ఈ జనం ఎందుకు ఎన్నుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు? అప్పుడు అంత ఆదరణ, అభిమానం జనం ఎన్నుకోలేదండి. జనం ఎన్నుకుంటే పోయినసారి 100 సీట్లు 1 సీట్ వచ్చేది. ఇవాళ జనం ఎన్నుకోలే, ఈవీఎంలు ఎన్నుకున్నాయి. జనం ఎన్నుకోలే, సీట్లు కావు. ప్రజలు ఎవరిని, సాధారణ మనిషిని ఎవరిని అడిగినా కూడా ఈవీఎం గెలుపు తప్పితే ఇది కూటమి గెలుపు. రైట్, అది కరెక్ట్. నేను కూడా అదే ఫీల్ అవుతాను. అయితే మరి జనం ఎందుకు ఎగబడతారు పవన్ కళ్యాణ్? అది పవన్ ఎగబడతాం లేదు. సినిమా నటులు బాలకృష్ణ ఇంత అరాచకంగా చేశాడని చెప్పినా కూడా జనం జై బాలయ్య అంటారు, పాటలు తీస్తారు. మీ సినిమా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారు. ఫ్యాన్స్ అనేది ఉందండి. ఫ్యాన్స్ అనేది సినిమా పిచ్చి ఉండబట్టే వీళ్ళు స్టార్స్. సినిమా పిచ్చి లేకపోతే ఎప్పుడో కన్నదాసన్ గారు రాశారు, కైతట్టి కరంగలు இருந்தால் కళిదయం నడికెముడా అంటే కాకాయం నడికెముడా అంటే చేతులకు చప్పట్లు కొట్టే జనాలు ఉంటే కాకి కూడా నటిస్తుందని రాశారు. చెప్పండి. కైతట్టం కరంగలు இருந்தால் కాకాయం నడికెముడా అన్నాడు. అంటే ఎంజీఆర్ తోటి ఆయన చిన్న గొడవ వచ్చి అప్పుడు పాట రాశారు. ఎంజీఆర్ అన్నాడు ఆయన. కైతట్టం కరంగలు இருந்தால் కాకాయం చప్పట్లు కొట్టే చేతులుంటే కాకి కూడా నటిస్తుంది. అట్లాగూ వీళ్ళకి ఫ్యాన్స్, సినిమా వాళ్ళకి అది ఆ ఫ్యాన్స్ రావడం, వీళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గతంలో ఏంటంటే మన పాత హీరోలు తీసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, స్వామివారు, వీళ్ళు బయట జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. చాలా జాగ్రత్తగా మనం ఇమేజ్, మన 10 మందిలో మన ఫాలో అవుతారు, మన అభిమానిస్తారు, మనం తప్పు చేయకూడదు అని చాలా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంటంటే చాలా గుట్టుగా తప్పితే జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు అది ఆ జాగ్రత్త గుట్టు అనేది పోయేది.
ఏంటంట చేస్తాను నేను నా స్టార్ని నన్ను పీకేది ఎవడు అంతేనా? అనే మరి కొందరి మీద మాత్రం వస్తుంటాయి కదా, అంటే వాళ్ళ పలుకుబడి పలుకుబడి ఇప్పుడు మరి సినిమా సంఘాలు, నిర్మాతల సంఘాలు, డైరెక్టర్ల సంఘాలు నీ పేరుకు సార్ అండి ఈ పొజిషన్లో ఎవడు ఉంటే వాడికి వంది మాగదుల సంఘాలు తప్పితే ఎవరు ఇండివిజువల్గా మాట్లాడే స్థాయిలో లేదు సార్ ఇండస్ట్రీ. ఏ సంఘాలు ఉన్న పేరుకు సంఘాలు, పేరుకు ఆర్గనైజేషన్లు ధైర్యంగా ఎవరు హూ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా సరే తప్పు అని చెప్పగలిగే ధైర్యం కోల్పోయిన వ్యక్తులే అసోసియేషన్లో పేరు అంతే పేరు. భరద్వాజ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు గట్టాళ్లే కదా. గట్టోళ్ళు ఆయన ఒకడేం చేయగలడు, ఆయన అక్కడొకడే చేయలేడు కదా. ఇప్పుడు ఉంది మరి ఆయన ఉన్నాడు కదా, మరి పార్వతి మిట్టలు చేసిన కంప్లైంట్ గురించి ఎందుకు ఇంతవరకు దానికి అసలు అడుగు. పవన్ కళ్యాణ్ అంటే భయం కదా, అంతే కదా. పవన్ కళ్యాణ్ వెనకాల పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. మోడీ గారు నా మాట వింటాడని చెబుతాడు ఆయన. మోడీ గారి ప్రతిరోజు ఫోన్లో మాట్లాడిన లెవెల్లో మాట్లాడుతూ ఉంటాడు కదా. చంద్రబాబు గారితో ఇప్పుడు మంత్రి. అతని లక్షణం ఏంటో, పవన్ కళ్యాణ్ లక్షణం అంటే 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నిస్సిగ్గుగా రీతిగా రాజకీయం చేస్తానికి వచ్చారు, నిజాయితీగా రాజకీయం చేస్తారని వచ్చిన మనిషి అంత నిస్సిగ్గుగా అది పచ్చి అబద్ధం పార్లమెంట్లో తేలిపోయింది. ఆ మనిషి ఏమాత్రం మనిషికి లజ్జ ఇది ఉంటే పబ్లిక్ వచ్చి నేను పొరపాటున ఎవడో ఆఫీసర్ చెప్పాడు మాట నమ్మి చేశాను, నన్ను క్షమించండి, నా తప్పు చెప్పాను అని చెప్పాలి. నిజమైన నిజాయితీగా నాయకురాజు అతను ఆ మాట అడుగుతారని ప్రజల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రజలు వరదలు వస్తే జనాలు వస్తారట. నువ్వేంటి నీకన్నా మహామహులు రామారావు, నాగేశ్వర కృష్ణగారులు ఇవన్నీ అనేక సందర్భాల్లో ప్రజలుగా వచ్చినప్పుడు ప్రజలకు వచ్చారు, ఫ్యాన్స్ వస్తారు. జగన్ గారు వస్తే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఫ్యాన్స్ వస్తే అందుకని రావటం మానేశారు. ఫ్యాన్స్ వస్తే ఒక మాట నాయన కార్యక్రమం కోసం వచ్చా, మీరు వేతనైతే సహాయపడండి అంతే తప్పితే మీరు ఈ ఫోటోలు గిటోలు రావద్దంటే ఆగిపోతారు. ఈ ఒక కుంటి సాకు ఫ్యాన్స్ వస్తారు. అందుకని గొడవల సంగతి ఎట్లా ఉన్నాయి ఈ మహిళల విషయాల్లో ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మళ్ళీ మీరు మాట్లాడుదురు కానీ